హాయ్ అండి. మేక్కాళ్ళ చేరువ, మేక్కాల పులుసు అంటాం మేము. మేక్కాల చేరువ ఇది ఆంధ్రాలో అందరికీ తెలిసేది. కాకపోతే కొంతమంది ఒక్కొక్క రకంగా వండుకుంటారు, కొంతమంది ఇట్లా వండుకుంటారు. కావలసిన ఇంగ్రీడియంట్స్ నిన్న మా ఫ్రెండ్ అన్నది, తెలుగులో చెప్తున్నావు ఏంటి అని. రాని పదాలు మనకి ఎందుకు, వచ్చిన పదాలు వాడుకోవచ్చు కదా అన్నాను. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఒక టమాటా, ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ముఖ్యమండి, అల్లం పేస్ట్ వేయకోకుండానే వట్టినే బాయిల్ చేశానండి. 2 విజిల్ వేయించాను. తర్వాత ఆయిల్ వేసాను, అది ఎటు ఎగిరిపోయింది వీడియో. తర్వాత నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఆ నెయ్యి వేసేది కూడా ఎగిరిపోయింది. నేను వీడియో ఆన్ చేశాను అనుకుంటున్నాను, ఆన్ చేయలేనట్టున్నాను, మర్చిపోయినట్టున్నా. చూడండి ఎట్లా తిరుగుతాను, ఆన్లో లేదనుకుని తిరుగుతున్నాను అటు ఇటును. ఇది మతిమరుపు మంగళమ్మని నేను. ఇది ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి. ఇంత పని చేస్తుంది నా బుర్ర. కొద్దిగా నువ్వుల నూనె వేసుకున్నా, ఇదిగో మళ్ళీ ఇక్కడ ఆనియన్స్ వేసింది, ఎగిరిపోయింది వీడియో. ఇట్లా ఉంది నా తంతు. అదిగో ఒకటి వస్తే ఒకటి ఎగిరిపోతుంది. టమాటాలు కూడా వేసిన. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనకు సరిపడా, అంటే వంటలు చేసేటోళ్ళకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది కదా. మేకాళ్ళు అంటే కొంచెం ఉడకాలి కాబట్టి మనకు తెలుస్తుంది ఎంత వేస్తే ఏంటనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి బాగా ఎక్కువ తెలుస్తుందండి. ఆడవాళ్ళే నేర్చుకోవాలి వంటలు. మగవాళ్ళకైతే ఏమీ చెప్పక్కర్లొద్దు. నేను సరిపడా పసుపు వేసుకున్నాను. కారం, ఉప్పు కూడా అన్నీ ఇప్పుడే వేసుకోవాలి. ఒక మసాలా, మిరియాలు తప్ప అన్నీ ఇప్పుడే వేసుకోవాలి. వేసేసుకుని కొద్దిగా మగ్గపెట్టుకుని అది ఉడికిన ఏమంటారు మేకాళ్ళని వేసేసుకుంటామే. కొంతమంది చింతపండు పులుసు వేయరండి, వేయకోకుండా సూప్ లాగా చేస్తారు, చేరువలాగానే చేస్తారు. కాకపోతే కొద్దిగా చింతపండు వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ ఇట్లానే ఉండేది, నాకు చాలా ఇష్టంగా తినేదాన్ని. మేమైతే ఈ సూప్ తాగేసేటోళ్ళం, నేను మా అన్నయ్యను. ఇప్పుడు నేను చేస్తే మా తమ్ముడు నేను తింటామన్నమాట. రాగి సంకటి కూడా చేశాను ఇందులోకి, బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది కదా. ఇది మనం సిమ్లో పెట్టుకునే ఉడకబెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మసాలా కానీ, కారం కానీ, ఉప్పు కానీ అన్నీ పట్టాలి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకుంటే స్లోగా అవుతుంది అన్నమాట. 1/2 అవర్ పైనే పడుతుంది ఇది ఉడకటానికి. అదిగో కొద్దిగా ఒక నిమ్మకాయ అంత చింతపండు కొద్దిగా, అది కొంచెం ఉడికిన తర్వాత ఈ పులుసు వేసుకుంటాం. తర్వాత సరిపడా వాటర్ వేసుకుంటామండి, అంతే. ఏమో కొత్తగా చేస్తున్నాను కదా, కొంచెం అలవాటు అవుతుంది. అక్కడికి ఒక్కొక్కటి లేపేస్తున్నాను కదా. ఆనియన్స్ వేపేది లేపేసాను, టమాటాలు వేసేది లేపేసా, ఆయిల్ వేసేది లేపేసిన. మిస్టేక్లు ఉన్నాయి. ఆ వీడియోలు ఏమైనాయి అసలు, నువ్వు వీడియోని తీయనే లేదు. నేను తీసాను అనుకుంటున్నా, తీయనే లేదు. సరిపడా వాటర్ వేసుకోవాలండి. మనకి ఎక్కువగా చారులాగా కావాలి, పులుసులాగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. మేము ఉన్నది ఇద్దరమే కదా, మా తమ్ముడు నేనే. ఇక్కడ ఫ్రెండ్లకి ఎవరికైనా ఇద్దామన్నా దూరాన్ని ఉన్నది నా ఫ్రెండ్. మిరియాలు కొంచెం మిక్సీ అయితే మొత్తం పేస్ట్ అయిపోతుంది, ఇట్లా దంచుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట, పచ్చ దంచుకుంటే. మటన్ మసాలా అండి ఇది, నేను మిక్సీ పట్టలేదు, ఎవరెస్ట్ మసాలా వాడతాను నేను. ఇంకా అది వేసిన దాంతోపాటు ఇది కూడా వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసి తిప్పేసేయటమే, అంతే. తిప్పేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇంక వేరే పని ఏదైనా ఉంటే చేసుకుంటాం. నేనైతే రాగి సంకటి పని చూశాను, మర్చిపోయానండోయ్. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ పోపు వేయాలి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. మెంతులు వేయాలండి, మెంతులు, కరివేపాకు ఇంపార్టెంట్ ఇందులో. మెంతులు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయి. మెంతులు వేస్తున్నాను చూడండి, మెంతులు వేసాను, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. ఇసుగుదలగా ఉంటే ఏమి కోప్పడకండి, నాకు కొత్త కదా,
కొంచెం తింటాను బుర్రలు అంతే. ఇంట్లోనూ తింటాను, బయటను మిమ్మల్ని తింటాను బుర్రలు. తప్పదు, చదువు సంధ్య లేని వాళ్ళం కదండి. అప్పుడు చదువుకుందామంటేనేమో ఎక్కువ చదివించే స్తోమత అమ్మ వాళ్ళకి లేదు. చదువుకుందామంటే నాకు హెల్త్ కంప్లైంట్లు వచ్చినాయి. ఇన్ని రోజులు నాకు చదువు గురించి నాకు అంత బాధ అనిపించలేదండి. ఇది బిర్యానీ ఆకు అవసరం అయితేనే అండి, లేదంటే లేదు. అది ఏంటంటే ఉందని వేస్తున్నాను నేను అంతే. వేయాలనుకుంటే వేసుకోవచ్చు. ఎక్కడి వరకు వచ్చానండి. ఇప్పుడు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తర్వాత కొన్ని మా పిల్లలు కానీ ఎవరు నాకు చెప్పకపోతుంటుంటే, ఎవరైనా కొంచెం ఎగతాళిగా మాట్లాడుతుంటుంటే నాకు బాధ అనిపిస్తుంది అన్నమాట. పోపు ఇందులో వేసుకుంటాము, ఇందులో వేసేసుకుని సిమ్లోనే ఉంటుంది కదా, స్లోగా అలా బాయిల్ చేసుకుంటామండి అంతే. దగ్గరికి వచ్చేసిందని మనకు తెలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేసుకుంటాము. అది చూడండి, అదిగో దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ తేలింది అంటే దగ్గరికి వచ్చేసినట్టే అయిపోయింది. అప్పలమ్మ వచ్చింది, అదిగో చూడండి. అప్పలమ్మ తెడ్డి పెట్టి తిప్పుతుంది. ఏమో అండి, ఏదో చేస్తున్నాను అంతే, భరించాలి. దిక్కు లేని వారికి దేవుడే దిక్కని ఒక సహోదరి చెప్పింది అంతే. కనిపించినా కనిపించకపోయినా మీ అందరే నా స్నేహితులు, మీరందరే నా బంధువులు, నాకు దేవుడే తోడు అంతే, ఏమీ లేదు. ఇప్పుడు చదువు తెలుస్తుంది. నాకు ఇది ఎడిటింగ్ చేయడం రావట్లేదు, ఎట్లా తీయాలో నాకు రావట్లేదు, తెలియట్లేదు, ఎవరు చెప్పట్లేదు. బయట ఎవరినైనా అడగాలి అంటే డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి, అంత స్తోమత నాకు లేదు. నేను బ్రతకటమే కష్టం, ఇంకా ఇవన్నీ నేర్చుకుంటానికి నాకెక్కడ ఇచ్చేస్తారండి, ఎక్కడుంటుంది. నాకంత స్తోమత లేదు, ఏదో అలా బ్రతుకుతున్నాను అంతే. మర్చిపోయాను మీకు ఒక విషయం, ర్యాపిడో తిరుగుతానండి నేను. ర్యాపిడో తిరిగినప్పుడు వీడియో పెడతాను, సరేనా అండి. కీరా తీసుకుని అది వేడివేడిగా కాలిపోతుంది, అందుకని ఇంక అట్లా తింటున్నా, సిగ్గేస్తుంది. సరే, ఓకే, బాయ్ అండి.